డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నోళ్ళు ఏండ్లకేండ్ల సంది ఎదురు చూసుడే తప్పితే సర్కారోళ్ళు ఇండ్లు ఇచ్చింది లేదు, చుట్టపక్కలను పిలుచుకొని ఇంత పాలు వంగిచ్చింది లేదు. సర్కార్లు మారినా కొత్త పాలకులు వచ్చినా పేదోళ్ళకు వచ్చేటి ఫాయిదా ఏం లేదు. ఇల్లు వస్తుందని ఆశ లేదు, ఇస్తారని నమ్మకం లేదు. అందుకనే ఓపిక పట్టి పట్టి ఆఖరికి ఓ కాడ గీ పని చేసిర్రు పబ్లిక్. ఏ గడియల ఇండ్లకు ముగ్గు పోసిలో ఏమో తెలియదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లడాయి అయితే అస్సలు ఉడసలేదు. దొడ్డి ఉంది కానీ కట్టేదానికి పలుపు లేదన్నట్టు ఇండ్లు కట్టిలు కానీ ఇంతవరకు పంచింది అయితే లేదు. ఉందానికి జాగలేని పేదోళ్లు కొంతమంది పోయి సికింద్రాబాద్ మారేడిపల్లిలున్న 2 గదుల ఇండ్లలో పూట గడుపుతుంటే గవర్నమెంట్ పట్టాలు ఇయ్యలేదు, అధికారులు ఆర్డర్లు ఇయ్యలేదు. అట్టెట్టుంటదని పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చి ఖాళీ చేయించారు. కట్టిన ఇండ్లను పంచేది లేదు, తట్టబుట్టలు చదువుకొని తలదాసుకుందానికి వస్తే ఉండనిచ్చేది లేదంటారు పబ్లిక్. కానీ అధికారులు మాత్రం 15 రోజులలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తాం అంటున్నారు. 15 రోజుల్లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇస్తామంటున్నారు. వాళ్ళ మాట మీద నిలబడితే చాలా సంతోషం. కానీ ఇట్లా ఎన్నో మంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు 15 రోజులు అని చెప్పుకుంటూ పోయి ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. 2017లో వాళ్ళు వెకేట్ చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు తాళాలు పలగొట్టుకొని ఇల్లీగల్ గా ఆక్యుపై చేయాల్సిన అవసరం పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఒకసారి ఆలోచించండి. బయట 15,000 15,000 రెంట్లు కట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 100 మంది పైన ఉన్నారు. ఏండ్ల కామానంకేంచి గిదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. గిట్లా ఎన్ని 15 రోజులు పోయినాయి, వస్తాయన్న ఆశ పోయింది, ఇస్తారన్న నమ్మకం తగ్గింది అంటున్నారు పబ్లిక్. అధికారులేమో అట్ట అంటున్నారు, పబ్లిక్ ఏమో గిట్లా అంటున్నారు. పేదోళ్లకు ఇండ్లు ఇచ్చేది ఎప్పుడో, అండ్ల కూలాడు పెట్టేది ఎప్పుడో, కాళ్ళు మలుసుకోకుండా వండుకునేది ఎప్పుడో, యాడను కోసి దావత్ ఇచ్చేది ఎప్పుడో, కొత్త అల్లుని పండుగకు పిలిచేది ఎప్పుడో చూడాలే.